హాయ్ అందరికీ. ఎన్నో రోజుల నుండి అంటే నా ఆఫీస్ టూర్ చేద్దాం అనుకుంటాను. అంటే నా ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ, అంటే నేను జాబ్ చేసేది ఏ ప్లేస్ అనే దాని గురించి. లెట్స్ వాచ్. ఇక్కడ కనబడుతుందిగా, ఇదే మనం వర్క్ చేసే ప్లేస్. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ సూర్యాపేట్. ఇది అవుట్ వ్యూ, అంటే అది ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ గేట్ అనేది ఇట్ సైడ్ ఉంటుంది. ఇది మన ఆఫీస్ ఎంట్రన్స్. డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ కాబట్టి భారీ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇది పబ్లిక్ పార్కింగ్ స్పేస్. ఇది ఎంప్లాయీస్ పార్కింగ్ స్పేస్. ఇది ఎంప్లాయీస్ పార్కింగ్ స్పేస్. అండ్ నెక్స్ట్ అంటే మనకి ఎంట్రన్స్ ఎట్ సైడ్ నుండి అయినా రావచ్చు. ఇది మన బయోమెట్రిక్ ఫేషియల్ ఇన్నర్ స్పేస్ విత్ గార్డెన్. సూర్యాపేటలో మెయిన్గా నచ్చింది ఏంటంటే ఈ లొకేషన్, ఈ ఆఫీస్ లొకేషన్ ఒక్కదాని వల్ల ఇక్కడ నుండి అసలు వేరే గారి డిప్యూటేషన్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవాలనిపిస్తుంది. టెంపరేచర్ బోర్డ్, టాయిలెట్ స్పేస్ కూడా ఎంత బాగుంటుంది చూడండి. జెంట్స్, లేడీస్. నెక్స్ట్ వచ్చేసి ఇదే మా లిఫ్ట్. మనం పోవాల్సింది అయితే సెకండ్ ఫ్లోర్ కదా. ఓకే, మీరు కొంచెం మంచిగా లేదు, కానీ ట్రై టు అడ్జస్ట్. ప్రజెంట్ మా ఆఫీస్ ఉన్న ఫ్లోర్కి అయితే వచ్చినాం. ఇగో ఈయన మన సీన్ అన్న, మా ఓఎస్. ఇది మన ఆఫీస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్. నెక్స్ట్ ఇది మన రూమ్. ఆఫీస్ కాడ కూడా గ్రీనరీ చూడండి, చెట్లు, మంచి మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది మన ఆఫీస్ ఎంట్రన్స్. ఆఫీస్లో వీడియో ఇద్దాం అనుకున్నది, ఇప్పుడు అనుకున్నది కాదు, కానీ ఇప్పుడు టైం వచ్చింది. ఓకే, 1 month తర్వాత. ఓకే, ఇది ఇప్పటివరకు చూసారు కదా, ఇది మా ఆఫీస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అండ్ పార్కింగ్ స్లాట్స్. అవి ప్రజెంట్ అంటే మేము డిపార్ట్మెంట్లో ఏం చేస్తాం అనేది కూడా మీ చాలా మందికి తెలియదు. నేను నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీర్ సూర్యాపేట్. అసలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, బేసిక్గా మనకు ఇంజనీరింగ్ వర్క్స్ ఉంటాయి కదా, రూరల్ రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ, రూరల్ బ్రిడ్జెస్ కానీ, లేకపోతే అంగన్వాడీ బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా డ్రైనేజ్ సోక్ పిట్స్ కానీ, మహిళా శక్తి బిల్డింగ్స్ కానీ, ఇలాంటివన్నీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తాం అన్నట్టు. ఓకే, ఈ వర్క్స్ అన్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. దాంట్లో మేమేం చేస్తాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ జరిగింది అనుకో, అది ఎవరు చేస్తారు, కాంట్రాక్టర్స్ చేస్తారు. ఆ కాంట్రాక్టర్ చేసిన ఆ మెజర్మెంట్ బుక్ని ఆఫీస్ పట్టుకొని వస్తారు. ఆఫీస్ పట్టుకొచ్చిందని ఓకే, వాళ్ళు అకార్డింగ్ టు ద మెజర్మెంట్స్ చేసి ఇలా ఎగ్జాక్ట్ ఉన్నాయా లేవా అనేది మనం కరెక్షన్ చేసి, మనం ఓకే చేసి సైన్ పెట్టి స్టాంప్ ఇస్తే మాత్రమే ఆ కాంట్రాక్టర్కి బిల్ వస్తుంది. ఇది మనం ఆఫీస్లో చేసే పని. ఈ వీడియో వేయడానికి మెయిన్ రీజన్, ఇంకొక రీజన్ కూడా, ఒకటి కామెంట్లలో మెన్షన్ చేసిండు, అసలు నిజంగా నువ్వు జాబ్ చేస్తున్నావు అని నమ్మాలని ఏమున్నది బ్రో అంటే, ఇప్పుడు నమ్ము బ్రో. ది టాప్ వ్యూ, ఫౌంటైన్ ఉంటుంది. అది తెలుసుగా, ఏ గవర్నమెంట్ ఆఫీస్లో అయినా ఫౌంటైన్ అనేది ఓన్లీ అకేషన్స్, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డేకి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ప్రతి డిస్టిక్ ఆఫీస్లో ఇండియన్ ఫ్లాగ్ అనేది కామన్. ఫ్రంట్ ల్యాండ్స్కేప్ స్పేస్,
అండ్ ప్రజెంట్ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది తెలంగాణ తల్లి స్టాచ్యూ. ఎవ్రీ కలెక్టరేట్ దగ్గర తెలంగాణ తల్లి స్టాచ్యూ ఖచ్చితంగా ఉండాలని. ఇంకో ఇది హెలిప్యాడ్. నెక్స్ట్ ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉండే స్పేస్. సూర్యాపేట ఎన్విరాన్మెంట్ బాగుంటుంది అబ్బా. అసలు ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో ఎప్పుడెప్పుడు పోదామా అని ఉండే, కానీ ఈ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉన్న పీపుల్ కూడా ఓకే, గుడ్. ఫస్ట్ పోస్టింగ్ సూర్యాపేట అని తెలియగానే అసలు నేను పెట్టిన ఆప్షన్ కాదు, ఇది ఎందుకు వచ్చిందిరా బాబు అనుకున్నా. కానీ ఓకే, వచ్చినాక ఇక్కడ జాయిన్ అయినాక ఎప్పుడెప్పుడు పోదామా మన నేటివ్ ప్లేస్ కానీ ఉండే. సరే, ఇక్కడ పీపుల్ మంచిగా ఉన్నారని, అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూసిలే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగుందో, అందుకే ఇక్కడ అయిపోయిన ప్రజెంట్. ఇది మన ఆఫీస్ వ్లాగ్, ఆఫీస్ టూర్. మంచి మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం ఇప్పటివరకు ఛానల్ని ఫాలో అయిపోతే ప్లీజ్ డూ ఫాలో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.